ఐఏఎస్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగం. ఈ పేరు విన్నటువంటి వ్యక్తులు ఉండరు ఈ దేశంలో. ఐఏఎస్ అంటే సాధారణంగా మన తెలుగు ప్రజలకి బాగా తెలిసినటువంటి పదం కలెక్టర్. ఒక జిల్లాకి కలెక్టర్ అవుతారు. సాధారణంగా మనం ఏ ఉద్యోగాలు చేసినా జీతం కోసం చేస్తాం, గౌరవం కోసం చేస్తాం, మన లైఫ్ సెటిల్ అవ్వడం కోసం చేస్తాం. కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యూపీఎస్సీ సర్వీసెస్ పొందడం వలన మీకు మంచి జీతం వస్తుంది. అలాగే మీరు సమాజంలో గుర్తింపబడతారు. అలాగే మీకు మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. దీంతో పాటుగా మీకున్నటువంటి తెలివితేటలు దేశ నిర్మాణం కోసం ఉపయోగించవచ్చు. మీకున్నటువంటి తెలివితేటల్ని ఎంతోమంది కోట్ల వ్యక్తులను ప్రభావితం చేయడానికి, వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి వాడచ్చు. రెండోది, మీ అంతటి మీరుగా ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి కూడా ఈ ఎగ్జామినేషన్ తాలూకా ప్రిపరేషన్ చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఐఏఎస్ మాత్రం గురించే తెలుసు. కానీ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఐపీఎస్ కన్నా పైన ఇంకేమీ లేదు. ఐపీఎస్ నుంచి ప్రమోషన్ వచ్చిన వాళ్ళే డీజీపీ లెవెల్ వరకు, డీఐజీ లెవెల్ వరకు వెళ్తారు. అలాగే ఐఎఫ్ఎస్, ప్రపంచంలో వేరే దేశాలతో మన భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌత్య సంబంధాలకి ఈ వ్యక్తులే వేదికగా నిలుస్తారు. ఈ మధ్యకాలంలో జైశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు, విదేశాంగ మంత్రి. ఆయన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్. మీరు చూడండి, ఆయన మాట్లాడేటప్పుడు ఏ దేశం వ్యక్తి అయినా కూడా చెవులు అప్పగించి వింటారు, అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్లు కానీ, జిఎస్టీగా ఉన్నటువంటి కమిషనర్లు కానీ, వీళ్ళంతా కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయి వచ్చినటువంటి వ్యక్తులే. అయితే మీ యొక్క యూపీఎస్సీ ప్రయాణంలో నియోమెంటస్ ఎలా మీకు సహాయపడగలదు?